Viha. I am from first class. First of all, Happy Republic Day to all. Republic Day is the national festival of India. It is celebrated on 26th January every year. It has been celebrated since 1950. Flag hoisted is every year on this day. Jai Hind. Thank you. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆల్. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో వచ్చేసి ముందుగా అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే అండి. ఇది వచ్చేసి మా వీహా అమ్మ, అంటే మా పెద్ద తమ్ముని కూతురు వీహా, మౌంట్ కార్వెల్ స్కూల్లో చదువుతుందనమాట. సో రిపబ్లిక్ డే రోజు 26 జాన్ రోజు సెలబ్రేషన్స్ అనమాట. దిల్ హే హిందుస్థానీ అనే సాంగ్కి పర్ఫామ్ చేస్తుంది. మా చిన్నది సూపర్గా డ్యాన్స్ చేస్తుందండి. మధ్యలో ఉంది చూసారా, ఎల్లో బ్లూ రెడ్ అంబ్రెల్లా వెనకాల, ఆ చిన్నదనమాట మా వీహా అమ్మ. దానికి డ్యాన్స్ అంటే పిచ్చి ప్రాణం అండి. అసలు వదిలిపెడితే ఫోన్ తీసుకుంటుంది, అదే సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ చేస్తూ ఉంటుంది అనమాట. మధ్యలో కొద్ది రోజులు డ్యాన్సింగ్కి వెళ్ళింది, డ్యాన్స్ క్లాస్కి. బట్ అయినా తన ఇంట్రెస్ట్ అనమాట. మెయిన్ చెప్తున్నది ఏంటంటే పిల్లలకి స్టడీ ఒక్కటే కాదండి, కాన్సన్ట్రేషన్ చేయడము, కల్చరల్ యాక్టివిటీస్లో కూడా పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. మరీ చదువు 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 అంటే కూడా ఇబ్బంది ఉంటుందండి పిల్లలకి. కల్చరల్ యాక్టివిటీస్కి పంపిస్తే కూడా అంటే ఏ పిల్లల్లో ఏం నాలెడ్జ్ ఉందో మనకు తెలియదు కదా. కొంతమందికి స్టడీలో ఉంటుంది, కొంతమంది గేమ్స్లో ఉంటుంది. అంటే ఒక్కొక్కరి పిల్లలకి ఒక్కొక్కటి ఉంటుందండి. మన చేతికున్న 5 వేళ్ళు ఒకలాగా ఉండవు కదండి. సో అందరి పిల్లల నాలెడ్జ్ ఒకలాగా ఉండదు కదా. కొంతమంది చదువుతారు, కొంతమంది చదవరు అనమాట. సో అంటాం కదా, చదువు మన లైఫ్ కాదండి. అంటే మన అదృష్టం బాగుంటే చదువుతారు, కొంతమందికి చదువుతోనే లక్ కలిసి వస్తుంది, కొంతమందికి ఇట్లా యాక్టివిటీస్తో కూడా కలిసి వస్తుంది అనమాట. సో ఇదండి మా వీహమ్మ సూపర్గా సెలబ్రేట్ చేసింది. యాక్చువల్లీ నేను ఏంటంటే 2 days వీడియోస్ చూడలేదు వాట్సాప్లో. పాపం మా లక్ష్మి పంపింది, మా గ్రూప్ ఉంటుందన్నమాట, మా ఫ్యామిలీ గ్రూప్. సో నేను చూడలేదన్నమాట, ఇవాళే చూస్తున్నా. ఇప్పుడు నేను ఈ వీడియో కూడా ఎడిట్ చేసేది ఆఫ్టర్ 27th నాడు ఎడిట్ చేస్తున్నా. ఇది 26 నాడే పంపించింది తను, బట్ నేను చూడలేదు. ఇవాళ చూసాను కాబట్టి సో మా చిన్నదాని వీడియోస్ కూడా మీకు చూపిద్దామని చెప్పేసి ఇది ఇలా దాని సెలబ్రేషన్స్ పెడుతున్నాను. అది గేమ్స్లో ఫాస్ట్, స్టడీలో ఫాస్ట్, కల్చరల్ యాక్టివిటీస్లో ఫాస్ట్, అన్నిట్లలో ముందుండేది మా వీహమ్మ అండి. అది పిట్ట కొంచెం కూతగనం అంటాం చూసారా, అలాంటి బాపత్ అండి మా చిన్నది వీహా గుంటుక అనమాట. సో దాని పర్ఫార్మెన్స్ చూడండి, చూసి దానికి బ్లెస్ చేయండి. సో ఇదిగోండి, ఇది కూడా మన ప్రభుదేవ సాంగ్ ఉంది చూసారా, ఆ సాంగ్కి పర్ఫామ్ చేస్తుందన్నమాట. సో ప్రభుదేవ సార్ సాంగ్కి పర్ఫామ్ చేస్తే నేను షాక్ అయిపోయినా. ఈ సాంగ్ ఏంటంటే ముక్కాల ముకాబులా లెలా ఓ లెలా, ఆ సాంగ్కి పర్ఫామ్ చేస్తుందండి మా చిన్నది. సో నాకైతే బాలే అనిపించింది. సో ఆ పొట్టిది ఆ సాంగ్ సెలెక్ట్ చేసుకుంది, మళ్ళీ ఎంత మంచిగా క్యూట్గా చేస్తుంది, బాబీ డాల్ లాగా ఉంది మా చిన్నది చూసారా. ఆ ఫ్రాకు, దాని హ్యాట్, దాని షూస్, నాకైతే చూస్తుంటే మళ్ళీ ముద్దేస్తుందండి. సో అది మౌంట్ కార్వెల్ స్కూల్లో కొరుట్లాలో 26 జనవరి రోజు సెలబ్రేషన్స్లో మా చిన్నది చేస్తున్న డ్యాన్సులు నాకైతే భలే మంచిగా అనిపించిందండి. అంటే పిల్లల్ని ఇలా చూడడం చాలా హ్యాపీగా అండి. ఈ మధ్యలో అండి మనం చిన్నప్పుడు అయితే బాగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళము. 26 జనవరి అయినా 15th ఆగస్ట్ అయినా కానీ పొద్దున్న లేసి ముందు రోజు జెళ్ళకు రిబ్బన్లని, గోరింటాకులని, యూనిఫామ్ ఐరన్ చేసుకోవడం అని, షూస్ సాక్స్ అన్నీ ప్రిపేర్ చేసుకోవడం కానీ అలా చేసుకొని వెళ్ళేది. ఇప్పటి పిల్లలు అసలు ఫ్లాగ్ హాస్టింగ్కి వెళ్ళట్లేదండి. నాకైతే వండర్ అవుతుంది. దాదాపు చాలామంది అవాయిడ్ చేస్తున్నారు. నాకు అది ఒక్కటి నచ్చట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లోనే మా పిల్లలు పోలేదండి, బయట వరకు బయట వాళ్ళని నేను ఏమనట్లేదు. సో మా ఇంట్లో మా పిల్లలే అలా సపోర్ట్ చేయలేదు. సో పిల్లలకు కూడా అందరికి చెప్తున్నాను, ఫ్లాగ్ హాస్టింగ్ అనేది అది మనము మన భరతమాతకి ఇచ్చే గౌరవం అండి. 26 జనవరి కానీ 15th ఆగస్ట్ రోజు కానీ ఫ్లాగ్ హాస్టింగ్కి వెళ్ళి మన జనగణ మనం పాడడము, అది ఎంత గర్వంగా ఉంటుందంటే అంత గర్వంగా ఉంటుంది. కానీ పిల్లలు అవాయిడ్ చేస్తున్నారు. మాకు చిన్నప్పుడైతే ఫుల్ సెలబ్రేషన్స్ ఉండేవి, గిఫ్ట్లు ఉండేవి, ఖోఖో, రన్నింగ్, కబడ్డీ, అసలు బోలెడు ఆటలు ఉండేవి. స్పీచెస్, మా చిన్నది ఫస్ట్ స్పీచ్ విన్నారు కదా. సో ఆ స్పీచ్ అయితే దాదాపు
అసలు ఎన్నిసార్లు టకా 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 చెప్పిందో నా ఫోన్లోనైతే, ఎన్నిసార్లు రికార్డ్ చేస్తాను. అసలు పెడదాం అనుకున్నాను, కొంచెం హడావుడి ఉండిందండి, కొంచెం జ్వరం వచ్చి అన్ఈజీ ఉండేసరికి అసలు ఏం వీడియోలు పెట్టలేకపోతున్నాను నేను. సో అందుకని, బట్ ఈ చిన్నదాని వీడియోలు చూసేసరికి నాకు మనసు ఆగట్లేదు. సో మా చిన్నదాని వీడియో పెడదాము అని చెప్పేసి, సో పిల్లలు కూడా మీరు అందరూ ఎవరైతే ఉన్నారో చిన్న అంటే 10th వరకు పిల్లలు మట్టుకు ఖచ్చితంగా వెళ్ళి ఫ్లాగ్ హాస్టింగ్ సెలబ్రేషన్ చేసుకోవాలి అండి. మనం మన భారత దేశానికి ఇచ్చే గౌరవం అండి. ఒక వందనము, మన జనగణమన పాడుకోవడము, అది మనకు ఎంత ప్లెజెంట్ ఉంటుందంటే అంత ప్లెజెంట్ ఉంటుందండి. కాకపోతే పిల్లలు ఎందుకు అవాయిడ్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఏ పోనైతే మమ్మీ వాళ్ళ వద్దులే వాళ్ళ అని చెప్పేసి అంటున్నారు. మేమైతే చిన్నప్పుడు వెళ్ళి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకొని వాళ్ళు ఇచ్చిన కారాను పేడ తీసుకొని వచ్చి తిని మస్తు ఎంజాయ్ చేసేదండి. చాలా హ్యాపీగా అనిపిస్తుండే. ఆ రోజులు పోయినాయండి. మా చిన్నదానికి ఇదిగోండి ఏమంటారు మెమెంటో కూడా వచ్చిందనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇదండి మా చిన్నదాని మౌంట్ కార్వెల్ స్కూల్లో 26 జాన్ సెలబ్రేషన్స్. ఎలా అనిపించినాయండి? చూసి లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే 15th ఆగస్ట్ రోజు మట్టుకు పిల్లలందరూ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి ఫ్లాగ్ హాస్టింగ్ని. అది కూడా ఒక అకేషన్ లాగా సెలబ్రేట్ చేసుకోండి. మామూలు మన బర్త్డేస్ అవి ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో ఇది కూడా అంతే అంగరంగ వైభవంగా సెలబ్రేట్ చేసుకోండి పిల్లలు. ఓకేనా? థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.